Good evening, all of you, dear students. New chapter, cost sheet. In fact, first chapter. Yes. Actually, ఈ కాస్ట్ షీట్లో మనం చేసేది ఏంటంటే we are going to calculate the cost of a product or service, and that too we are going to calculate profit for a period that can be 1 week, 1 month, 1 day, 1 year, half year, పీరియడ్ ఏదైనా ఉండొచ్చు. ఒక స్పెసిఫిక్ పీరియడ్కి మనం ఆపరేషనల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయడానికి కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తాం. సో ఈ కాస్ట్ షీట్లో మనం కాస్ట్ బ్రేకప్ ఇవ్వడం జరుగుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ మన దగ్గర ఏమేమి ఉంటాయి అనేది ఆ క్లాసిఫికేషన్ ఇచ్చి ఆ క్లాసిఫికేషన్ వైజ్ బ్రేకప్ ఇస్తాం కాస్ట్ని. ఆ కాస్ట్ బ్రేకప్ ఇచ్చేటప్పుడు యూనిట్స్కి లింకప్ చేస్తాం. సో యూనిట్స్కి లింకప్ చేస్తూ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తాం మనం. So before preparing cost sheet, I need to give you one example for 3 elements of inventory, 3 components of inventory. Do you know the term inventory? Inventory lo emem untai? Raw material stock, work in progress stock, finished goods stock. Am I right or wrong? Raw material stock ante మనం purchase చేసేది, finished goods stock ante మనం produce చేసేది. ఇన్ బిట్వీన్ ప్రాసెస్లో ఏవైనా యూనిట్స్ ఉండిపోతే వాటిని వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ అంటాం. ఏమంటాం? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ప్రొడ్యూసింగ్ బెంచెస్, వుడెన్ బెంచెస్. వుడ్ అండ్ ఐరన్ మెటీరియల్ ప్రొడ్యూస్ అయిపోతే బెంచ్. అలా కాకుండా సెమీ స్ట్రక్చర్తో ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఉందనుకోండి, అంటే మన బెంచ్ అంటే ఇంకా వుడ్ ఇంకా ఫిట్ చేయలేదు, జస్ట్ ఐరన్ మాత్రం షేప్ చేసి పెట్టాం, వుడ్ ఫిట్ చేయాలి. అప్పుడు అది ఏమవుతుంది మనకి? అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ వర్క్ ఇన్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఐదర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ వర్క్ ఇన్ ప్రాసెస్. సో కాస్ట్ షీట్ ఇందులో మనం ఇన్వెంటరీ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఇన్వెంటరీలో ఏమేమి ఉంటాయమ్మా? స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, stock of finished goods. వుడ్ అండ్ ఐరన్ ఏ కేటగిరీలోకి వస్తాయి? రా మెటీరియల్. వుడెన్ బెంచ్ ఫినిష్డ్ గుడ్. సెమీ ఫినిష్డ్ బెంచ్, ఐరన్ చేసి స్ట్రక్చర్ రెడీ అయింది, ఇంకా వుడ్ ఫిట్ చేయలేదు, దట్ విల్ బి వాట్? స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్లోనే వర్క్. ఏ వర్క్ అది? ప్రొడక్షన్ వర్క్. ఇస్ దట్ క్లియర్? వీటిని మనం కాస్ట్ షీట్లో చూడడం జరుగుతుంది. ప్రతి ఐటెంకి ఓపెనింగ్ వాల్యూ ఉంటుంది, అలాగే క్లోజింగ్ వాల్యూ కూడా ఉంటుంది. అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉంటుంది. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ కూడా ఉంటాయి. వాట్ యూ సే? ఓపెనింగ్, క్లోజింగ్ ప్రతి ఇన్వెంటరీకి ఉంటుంది. ఇస్ దట్ క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? ఎస్, రిమెంబర్ దట్. నౌ see this. What is this? Cost sheet helps to compute the costing of producing a product or a service and profit of a product or service at a given period of time. It provides comprehensive and accurate breakdown of all costs. మొత్తం కాస్ట్ని మనం బ్రేక్ డౌన్ ఇస్తాం. అంటే మెటీరియల్ ఎంత, లేబర్ ఎంత, ఓవర్ హెడ్స్ ఎంత, సపరేట్గా బ్రేక్ డౌన్ ఇస్తాం. ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ of a product or service. It helps to manage cost and control them. So
కాస్ట్ మేనేజ్మెంట్కి, కాస్ట్ కంట్రోల్కి ఇది హెల్ప్ చేస్తుందని చెప్తున్నాను. దిస్ ఇస్ రిగార్డింగ్ a cost sheet basic idea. Now let's start with the format of cost sheet. ఇదే మెయిన్ కాస్ట్ షీట్ కి, కాస్ట్ షీట్ ఫార్మాట్. కాస్ట్ షీట్ ఆఫ్ XYZ Limited for the year ended or for the quarter ended or for the month ending, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? for the year ended 31st March 2026 అనుకుందాం. జస్ట్ నేను కంపెనీ నేమ్ ఇయర్ రఫ్గా తీసుకున్నాను. దీన్ని మనం ప్రిపేర్ చేయాలి. దెర్ ఆర్ 3 columns ఇన్ కాస్ట్ షీట్: పర్టికులర్స్, అమౌంట్ రూపీస్ అండ్ అమౌంట్ రూపీస్. ఏం చెప్పండి కాలమ్స్? పర్టికులర్స్, అమౌంట్ రూపీస్, అమౌంట్ రూపీస్. ద ఫస్ట్ కాస్ట్ కాంపొనెంట్ ఇస్ రా మెటీరియల్ కన్స్యూమ్డ్ అమ్మా. వాట్ ఇస్ దట్? దీన్నే డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్ అని కూడా అంటాం, ఆర్ డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్. What is the formula for raw material consumed? The formula is opening stock of raw material దాని వాల్యూ ఇన్నర్ కాలమ్ లో రాయండి. RM అంటే ఏంటి? రా మెటీరియల్. ఓకే, ప్లస్ పర్చేజెస్. ఆబ్వియస్లీ రిటర్న్స్ కూడా డిడక్ట్ చేయాలి. ఫార్మాట్లో రిటర్న్స్ డిడక్ట్ చేసి ఇచ్చారా? పర్చేజ్ రిటర్న్స్ డిడక్ట్ చేయలేదు. ఆబ్వియస్లీ పర్చేజ్ రిటర్న్, ఇక్కడ పర్చేజెస్ అంటేనే నెట్ పర్చేజ్ అనుకోండి. ఇంకా అయితే నెట్ పర్చేజ్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజెస్ మైనస్ పర్చేజ్ రిటర్న్స్. మైనస్ మీరు రా మెటీరియల్ పర్చేస్ చేసేటప్పుడు సమ్టైమ్స్ మనకి స్క్రాప్ వస్తూ ఉంటుంది. ఆ స్క్రాప్ను మనం తీసేసేయాలి, లెస్ చేయాలి. సేల్ ఆఫ్ స్క్రాప్, రా మెటీరియల్ స్క్రాప్ ఇది. ఓకే, వాట్ ఇస్ దిస్? సేల్ ఆఫ్ రా మెటీరియల్ స్క్రాప్. పర్చేస్ చేసే ప్రాసెస్లో సమ్టైమ్స్ మనకు కొంత రా మెటీరియల్ స్క్రాప్ అవ్వచ్చు డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్, కానీ మన హ్యాండ్లింగ్, మెటీరియల్ హ్యాండ్లింగ్, స్టోర్స్లో మనం దాన్ని స్టోర్ చేసేటప్పుడు కానీ మనకి స్క్రాప్ కొంత రావచ్చు. దాన్ని మనం వెంటనే సేల్ చేసేస్తాం. ఆ సేల్ ఆఫ్ స్క్రాప్, రా మెటీరియల్ స్క్రాప్ని మనం మెటీరియల్ కాస్ట్లో చేంజ్ చేయాలి, లెస్ చేయాలి. ఓకే, అండ్ దీంతో పాటు ఇంకొకటి కూడా లెస్ చేయాలి, మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. సమప్ చేస్తే వచ్చేదాన్ని మనం రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఆర్ డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్ అంటాం. ఏంటి ఫార్ములా చెప్పండి నాకు? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ సేల్ ఆఫ్ రా మెటీరియల్ స్క్రాప్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి నేను ఇయర్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నా దగ్గర ఒక 100 యూనిట్స్ ఉన్నాయనుకుందాం. ఏ యూనిట్స్? రా మెటీరియల్ యూనిట్స్. మెటీరియల్ని యూజ్ చేయడానికి నా దగ్గర గోడౌన్లో ఎంత ఉన్నాయి? స్టోర్స్లో 100 యూనిట్స్ ఉన్నాయి. కొత్తగా ఒక 1000 యూనిట్స్ పర్చేస్ చేశాను ఇయర్ మొత్తం. టోటల్గా నేను కన్జంప్షన్ చేయడానికి నా దగ్గర ఎంత మెటీరియల్ ఉంది? 1100. అవునా కాదా? ఇయర్ కంప్లీట్ అయిపోయింది. స్టోర్స్లోకి వెళ్ళి చూస్తే 200 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్ ఉంది. చెప్పండి నాకు. 1100 కన్జంప్షన్కి రెడీగా ఉంది. ఆల్రెడీ నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఉంది. పర్చేజెస్ ఒక 1000 చేశాను. 100 + 1000 ఎంత? 1100. ఇయర్ కంప్లీట్ అయిపోయింది. స్టోర్స్లోకి వెళ్ళి చేస్తే ఇంకా 200 యూనిట్స్ ఉన్నాయి. అంటే మనం ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసినట్టు? 900 యూనిట్స్. అది ఎలా చెప్తాం? 100
ప్లస్ 1000 1100, మిగిలిపోయినవన్నీ 200. ఆ మిగిలిపోయిన వాటిని సో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటాం, దాన్ని లెస్ చేసాం మనం. సో ఓపెనింగ్కి పర్చేస్ యాడ్ చేసి దానిలోంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ లెస్ చేస్తే మనం ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసామో తెలుస్తుంది. ఎన్ని యూనిట్స్? 900 యూనిట్స్. అయితే మనం యూనిట్స్ రాయం ఇక్కడ, దాని వాల్యూ రాస్తాం. ఇక్కడ నేను రాసేది 100 యూనిట్స్ వాల్యూ, ఇక్కడ 1000 యూనిట్స్ వాల్యూ. సమప్ చేసి దానిలోంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ యూనిట్స్ క్లోజింగ్ వాల్యూ లెస్ చేస్తే మీకు రా మెటీరియల్ కన్జంప్షన్ యొక్క వాల్యూ తెలుస్తుంది. గాట్ ఇట్? ఎస్. With this we understood the raw material consumption for the year. దీని తర్వాత నెక్స్ట్ కాస్ట్ డైరెక్ట్ లేబర్. వాట్ ఇస్ దట్? లేబర్ కాస్ట్. డైరెక్ట్ లేబర్ అంటే మీ అందరికీ తెలుసు, వేజెస్ కాస్ట్, డైరెక్ట్ వేజెస్ కాస్ట్. ఎంతమంది కార్పెంటర్స్కి మీరు వేజెస్ పే చేసినా అదంతా ఏమవుతుంది? మనకి డైరెక్ట్ వేజెస్ అవుతుంది. సూపర్వైజర్ పే చేసే వేజెస్ ఇండైరెక్ట్ వేజెస్ అవుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ విచ్ వేజెస్ హియర్? డైరెక్ట్ వేజెస్. ఓకే, డైరెక్ట్ లేబర్ కాస్ట్. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. విచ్ ఎక్స్పెండిచర్? ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? గుర్తుందా? ప్రైమ్ cost. This will be your prime cost. Are you getting, my dear students? Prime cost. I got prime cost. ఒకసారి చెప్పండి నాకు ఎక్కడి నుంచి. మొత్తం 3 కాస్ట్ రాశాను ఇక్కడ. ఫస్ట్ ఏంటి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఆర్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఇట్ స్టార్ట్స్ విత్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజెస్ మైనస్ సేల్ ఆఫ్ రా మెటీరియల్ స్క్రాప్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్. నెక్స్ట్ direct expenses. If you sum up these numbers, I'll get what? Prime cost. Got it? Prime cost is also known as direct manufacturing cost. Plus తర్వాత అన్నింటికి ఒక హెడ్ ఉంటుంది, దాని పేరేంటి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. అంటే అపార్ట్ ఫ్రమ్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ఐఎమ్ గోయింగ్ టు ఇన్కర్ remaining all manufacturing expenses. So many manufacturing expenses I'm going to incur. What are those manufacturing expenses, my dear students? Indirect material, indirect labor, indirect expenses. ఈ మూడింటి యొక్క సమ్ ని మనం ఏమంటాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. If I say factory overhead, you should understand one thing. It is a sum of what and what? Indirect material, indirect labor, indirect expenses. Examples చెప్పండి. Consumables I'm using other than direct material. Some oils, lubricant oils, some consumables, grease, all these numbers coming under which expenditure? Indirect material cost. What do you say? Supervisor salary I'm paying. Is it a wages or not? Yes, wages. Direct or indirect? Indirect wages. Are you getting? Indirect expenses. Power bill I'm paying. Power cost. Repairs and maintenance cost I'm paying. Repairs and maintenance cost of what? Machinery. మీ అందరికి ఆల్రెడీ ఎక్స్పెన్సెస్ అని చెప్పాను, గుర్తుందా? ఫ్యాక్టరీ రెంట్, factory employee salaries, and then machinery operator salary, machinery depreciation, machinery repairs and maintenance, cleaning charges, lighting charges. Are you getting? All these expenses comes under which overhead? Factory overhead. This factory overhead is also known as production overhead. This is also known as production overhead, and this is also known as works overhead. What is that? Works overhead. Works overhead. ఏంటి ఆ మూడు పేర్లు చెప్పండి నాకు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్, దీనికి ఇంకో పేరు ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్. రకరకాల పేర్లు. ఓహెచ్ అంటే ఏంటి? ఓవర్ హెడ్. చెప్పండి, వాట్ ఆర్ ద అదర్ నేమ్స్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్? ప్రొడక్షన్ ఓవర్ హెడ్, వర్క్స్ ఓవర్ హెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్. రిపీట్ ఇట్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్, వర్క్స్ ఓవర్ హెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్. ఇవన్నీ ఏదైనా సరే వాటి యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ. గాట్ ఇట్? సమ్ అప్ చేయండి. వచ్చేదాన్ని
గ్రాస్ వర్క్స్ కాస్ట్ అంటాం, ఆర్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం, ఆర్ గ్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని కూడా అంటాం. ఏంటమ్మది? అంటే టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఏదో అయింది ఇక్కడ. గ్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. గ్రాస్ వర్క్స్ కాస్ట్, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్, గ్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఇవి డిఫరెంట్ నేమ్స్. సో ఇది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అమ్మా. ఒకసారి చెప్పండి, మన టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో ఏమేమి ఉన్నాయి? రా మెటీరియల్ కన్జ్యూమ్ ఉంది, బ్రేకప్ వదిలేసింది. రా మెటీరియల్ కన్జ్యూమ్, నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ లేబర్, నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టోటల్ చేస్తే ప్రైమ్ కాస్ట్ విచ్ ఇస్ నోన్ యాజ్ direct manufacturing cost. After that, please add indirect manufacturing cost, which is known as factory overhead, production overhead, works overhead, manufacturing overhead. So ఏదైనా డిఫరెంట్ నేమ్స్, అది అల్టిమేట్గా దాని యొక్క సమ్ ఏంటనేది మీరు ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ incurred within the factory. Even though it is also a manufacturing cost, since it's a non-manufacturing cost, even though it is a manufacturing cost, since it is an indirect manufacturing cost, I'm taking it separately. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టే, కాకపోతే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్? ఇండైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవడం వల్ల ప్రైమ్ కాస్ట్ తర్వాత సపరేట్గా యాడ్ చేస్తాం. హోప్ యూ గాట్ ఇట్. నౌ టెల్ మీ, ప్రైమ్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టా కాదా? ఎస్. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్? డైరెక్ట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టా కాదా? ఎస్. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఎస్ ఇట్స్ అ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్? ఇండైరెక్ట్. ఇఫ్ ఐ ఆస్క్ యూ, ప్లీజ్ టెల్ మీ ద టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, యూ షుడ్ యాడ్ two numbers. Prime cost, factory overhead. Prime cost, factory overhead. Sum of prime cost and factory overhead is known as what? Gross manufacturing cost or total manufacturing cost. వాటికి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాను. ఏంటిది? గ్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, గ్రాస్ వర్క్స్ కాస్ట్, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గాట్ ఇట్? ఎస్. సో వై యు ఆర్ ఇన్కరింగ్ దిస్ మచ్ ఎక్స్పెండిచర్? టెల్ మీ. ఇదంతా దేనికోసం? వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్? What is our objective? Ascertainment of cost of a product. Andena, a product. So are you talking about plant and machinery, land and buildings, furniture and fixtures? Then what it is? Goods. Goods means inventory. Which inventory? Out of these three inventories, which inventory you are talking about? Seriously? You want to produce raw material? Which inventory you want to talk about? Finished goods. Finished goods యొక్క కాస్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఇన్ని కష్టాలు. ఏమంటారు? Am I right? అవి సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్. Am I right? కానీ ఆ ఫినిష్డ్ గుడ్స్ రావాలంటే ఏం ఇన్పుట్ చేయాలి? రా మెటీరియల్ యూనిట్స్. అవునా కాదా? ఇది ఇన్పుట్ చేయకుండా ఇది వస్తుందా? ఇది ఇన్పుట్ అయితే ఇదేంటిది? అవుట్పుట్. Am I right or wrong? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను ఇక్కడ ఇంకర్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఐ మీన్ గ్రాస్ వర్క్స్ కాస్ట్, గ్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ఫ్యాక్టరీలోనేగా ఇన్కర్ అయ్యాను, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇన్కర్ అయ్యానా, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇన్కర్ అయ్యానా, ఫ్యాక్టరీలో ఇన్కర్ అయ్యానా? ఫ్యాక్టరీలో ఇదంతా ఇన్కర్ అయ్యేటప్పుడు ఏదో ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఏంటి ఆబ్జెక్టివ్? ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్. అంటే ఏంటి? ఇన్వెంటరీ. ఏ ఇన్వెంటరీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను? ఫినిష్డ్ గుడ్స్ ఇన్వెంటరీ. am I right or wrong? ఫినిష్డ్ గుడ్స్ ఇన్వెంటరీ ప్రొడ్యూస్ చేయడానికి నేనేం చేస్తానంటే, రా మెటీరియల్ ఇన్పుట్ చేస్తాను. అంటే ఇక్కడ నేను ఈ వెనకరైన ఎక్స్పెన్సెస్ అన్ని ఇన్కర్ అవ్వడానికి ముందు నేను ఇన్పుట్ చేసిన యూనిట్స్ ఏంటి ప్రాసెస్లోకి? రా మెటీరియల్ యూనిట్స్. వాట్ యూ సే? ఏ యూనిట్స్? ఆ రా మెటీరియల్ యూనిట్స్ ప్రాసెస్ అయిపోయి ఇక్కడేగా మన మెటీరియల్ కాస్ట్ రాస్తుంది ఇక్కడ. అవునా కదా? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే అవన్నీ ఏంటి? యూనిట్సే కదా. ఏ యూనిట్స్? రా మెటీరియల్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి. ఎగ్జాంపుల్కి నేను ఇది ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్ అనుకోండి. అంటే మనం బిజినెస్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. ఏం స్టార్ట్ చేసాం? బిజినెస్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు నేను ఇన్పుట్ చేసిన యూనిట్స్, రా మెటీరియల్ యూనిట్స్ అన్నీ అంటే 1000 అనుకుందాం. మరి దేనికి దానికి ఎగ్జాంపుల్ సపరేట్గా తీసుకుంటాను, గుర్తుపెట్టుకోండి. నేను ఇన్పుట్ చేసిన యూనిట్స్ ఎన్నమ్మా? 1000 రా మెటీరియల్ యూనిట్స్ ఇన్పుట్ చేశాను. సో విచ్ ఇస్ ఇంటెండెడ్ టు ప్రొడ్యూస్ 1000 units of finished goods.
బట్ ప్రాక్టికల్లీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. 1000 యూనిట్స్ ఇన్పుట్ చేస్తే 1000 యూనిట్స్ ఫినిష్ అవ్వవు. ఏమంటారు? అవునా కదా? ఇప్పుడు పైన ఇన్కర్ అయిన కాస్ట్ మొత్తం, మెటీరియల్ కాస్ట్ కానీ, లేబర్ కాస్ట్ కానీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ, ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కానీ, ఇవన్నీ ఇన్కర్ అయింది 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో ఇన్కర్ అయ్యాను. కానీ ఆ 1000 యూనిట్స్ ఫినిష్ గుడ్స్ కింద కన్వర్ట్ అవ్వలేదు. ఎన్ని యూనిట్స్ ఫినిష్ గుడ్స్ కింద కన్వర్ట్ అయ్యాయి అంటే 900 యూనిట్స్ ఫినిష్ గుడ్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. ఎన్ని యూనిట్స్ ఫినిష్ గుడ్స్ కింద కన్వర్ట్ అయ్యాయి? ఒక 100 యూనిట్స్ ప్రాసెస్లో ఉండిపోయాయి. దాన్నే మనం ఒక పేరుతో పిలుస్తాం. ఏంటి? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. స్టూడెంట్స్, సీ దిస్ నెంబర్స్. ఏంటా నెంబర్స్? నేను 1000 యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్ ప్రాసెస్లోకి పంపిస్తే మిషనరీలో అవి గిర్రా తిరిగి ఎన్ని యూనిట్స్ ఫినిష్ అయ్యాయి? 900 యూనిట్స్ ఫినిష్ అవుట్పుట్ వచ్చేసింది. ఇంకా మిషనరీలో గిర్రా తిరిగి ఎన్ని ఉన్నాయి? 100 యూనిట్స్ ఏమంటాం? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఆర్ యూ గెటింగ్? ఇప్పుడు నేను ఫినిష్డ్ గూడ్స్ యొక్క కాస్ట్ కానీ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ విచ్ వర్ ప్రొడ్యూస్డ్ ఫుల్లీ. కంప్లీట్ అయిన యూనిట్స్ యొక్క కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేయాలో డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఇన్కర్ అయిన గ్రాస్ వర్క్స్ కాస్ట్ ఎన్ని యూనిట్స్ కోసం ఇన్కర్ అయ్యాం? 1000 యూనిట్స్ కోసం ఇన్కర్ అయ్యాం. దిస్ గ్రాస్ వర్క్స్ కాస్ట్ ఆర్ గ్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆర్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ is intended for producing 1000 units, but unfortunately only 900 units were converted into finished goods. Still 100 units are in process in the machinery which is known as closing work in progress. Am I right or wrong? Now you please tell me, this gross works cost is incurred for 1000 units, right? How many units are still in process? 100. Now I want to calculate the manufacturing cost or the production cost of finished goods. What I should do? I'm asking you people. మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఫినిష్డ్ గూడ్స్ 900 యూనిట్స్ కాస్ట్ మాత్రమే తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఫినిష్ అయిన గూడ్స్ కాస్ట్ తెలిస్తేనే దానికి ప్రాఫిట్ యాడ్ చేసి సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయగలను. అవునా కదా? వాట్ డు యు సే? అప్పుడు నేను అన్ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. దాని పేరేంటి? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ గ్రాస్ వర్క్స్ కాస్ట్ నుంచి ఏం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ చేస్తే అప్పుడు రిమైనింగ్ కాస్ట్ మొత్తం ఎన్ని యూనిట్స్ కన్సర్న్ కాస్ట్ అవుతుంది? 900 యూనిట్స్ కన్సర్న్ కాస్ట్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఫినిష్డ్ గూడ్స్. Am I right or wrong? Now let me ask you one question, my dear students. This gross works cost is related to finished goods units or unfinished goods units or both. Now if I remove unfinished goods units portion, the cost of unfinished goods portion, the cost of closing stock of work in progress, the balance cost is completely related to finished goods. True or false? Yes, true. Am I right or wrong? Yes. Now my question is, sir, మీరు క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ని డిడక్ట్ చేశారు, ఓకే. ఇక్కడ డిడక్ట్ చేసిన క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పోర్షన్ ఏదైతే ఉందో కాస్ట్, అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టే కదా. ఇక్కడ డిడక్ట్ చేసి ఏం చేస్తావు? నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తాను, క్యారీ ఫార్వర్డ్. అది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుంది. విత్ హౌ మెనీ యూనిట్స్, మై డియర్ స్టూడెంట్స్? 100 యూనిట్స్. Am I right or wrong? మరి ఆ 100 యూనిట్స్కి ఇంకా ఏదో కొంత ఎక్స్ట్రా కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. ఇంకా మిషనరీలో గిరగిరా తిరగాలి. అవునా కదా? ఇంకొంత టైం తిరగాలి మిషనరీలో. ఇంకొంచెం లేబర్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. ఇంకొంచెం ఫ్యాక్టరీ ఓవర్హెడ్ కాస్ట్ ఇన్కర్ అవ్వాలి. అప్పుడు ఆ 100 యూనిట్స్ కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ని మార్చుకుని ఫినిష్డ్ గూడ్స్ అనే హోదాని తెచ్చుకుంటాయి. ఏ ఇయర్లో? నెక్స్ట్ ఇయర్లో. అంటే 100 క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యూనిట్స్ ఈ ఇయర్లోవి. అన్ఫినిష్డ్ యూనిట్స్ ఎప్పుడు ఫినిష్ అవుతాయి? నెక్స్ట్ ఇయర్. అంటే ఆ 100 యూనిట్స్ కాస్ట్ ఇక్కడ ఏదైతే లెస్ చేసాం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, దానికి ఫర్దర్ కాస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇన్కర్ అయ్యి ఆ కాస్ట్ నెక్స్ట్ ఇయర్ ఫినిష్ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఈ 100 యూనిట్స్ కాస్ట్, ఈ 100 యూనిట్స్ కంప్లీట్లీ ఫినిష్ అయ్యేది ఎప్పుడంటే ఈ ఇయర్ కాదు. ఎప్పుడవుతాయి? నెక్స్ట్ ఇయర్. మరి నెక్స్ట్ ఇయర్ ఫినిష్ అవుతున్నప్పుడు ఈ ఇయర్ ప్రొడక్షన్ కాస్ట్లో పార్ట్ కాదని మీరు లెస్ చేశారు కదా, మరి అది ఏ ఇయర్ ప్రొడక్షన్ కాస్ట్లో యాడ్ అవుతుంది? నెక్స్ట్ ఇయర్లో. ఓకే, రైట్. సో ఇక్కడ ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెస్ చేశారో అవి నెక్స్ట్ ఇయర్లో ఫినిష్ అయిపోతాయి. కాబట్టి ఆ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఫినిష్ గుడ్స్ కాస్ట్లో పార్ట్ అవ్వాలి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కింద ఏం చేస్తాను? నేను యాడ్ చేస్తాను. ఆర్ యూ గెటింగ్? ఓకే స్టూడెంట్స్, ఎందుకు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెస్ చేస్తానంటే అది ఇయర్ ఫినిష్ అవ్వదు కాబట్టి లెస్ చేస్తున్నాం. అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుంది. అది నెక్స్ట్ ఇయర్ ఫినిష్ గుడ్స్ కాస్ట్లో మనం కన్సిడర్ చేయాలి.
ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కింద గ్రాస్ వర్క్స్ కాస్ట్ ఏం చేస్తాం, దాన్ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని డిడక్ట్ చేస్తామో అదే నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కింద గ్రాస్ వర్క్స్ కాస్ట్ ఏమవుతుంది, యాడ్ అవుతుంది. ఎందుకు యాడ్ అవుతుంది అంటే అది ఫినిష్ గుడ్స్ కింద నెక్స్ట్ ఇయర్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి. అదే ఇదే ఇయర్ కన్వర్ట్ అయిపోయిందంటే ఇక్కడే మనం డిడక్ట్ చేసిన అవసరం వచ్చి ఉండేదా, లేదు. హోప్ యూ గాట్ ఇట్ మై డియర్ స్టూడెంట్స్. నౌ వాట్ ఈస్ మై లాజిక్ ఇస్, మీరు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏం చేయాలి, లెస్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ కమ్యూనికేట్. వినిపిస్తుందా? సో ఈ ఫార్మెట్లో యాడ్ ఏం చేయాలి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్, సార్ ఇది ఫస్ట్ ఇయర్ అన్నావు కదా, ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ కోసం ఫస్ట్ ఇయర్ అన్నాను, కానీ ఫార్మేట్ కదా ఇది. ఫార్మేట్లో ఏముంటుంది, ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. ఎందుకు ఓపెనింగ్ యాడ్ చేస్తామంటే అది లాస్ట్ ఇయర్ ప్రొడ్యూస్ అవ్వలేదు ఫినిష్ గుడ్స్ కింద, ఈ ఇయర్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకోసం ఏం చేస్తాను, యాడ్ చేస్తాను ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ WIP అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఈ రెండు అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చేదాన్ని మనం నెట్ వర్క్స్ కాస్ట్ అంటాం. అమ్మా ఏంటది, రావట్లేదు నోట్లోని మాట. ఓన్లీ గర్ల్సే ఉన్నారు క్లాస్లో. నెట్ వర్క్స్ కాస్ట్ ఆర్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. వాట్ ఈస్ దట్? Now the question, what is the difference between gross works cost and net works cost? Gross works cost is related to both finished and unfinished goods. Net works cost is related to only finished goods. Breakdown అర్థమవుతుందా మీకు? ఈ బ్రేకప్ మీకు చాలా క్లారిటీ ఉండాలి. కాస్ట్ షీట్లో ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క నెంబర్ ఆఫ్ యూనిట్స్ రిప్రజెంట్ చేస్తుంది. డోంట్ థింక్ దట్ ప్రతిదానికి ఒకే యూనిట్స్ మీరు అసైన్ చేయకూడదు. రిపీట్ ఇట్. Gross works cost is related to which units? Finished or unfinished? Both finished, unfinished. Finished goods, work in progress units. Net works cost is related to finished or unfinished? Only finished goods. ఎక్కడి నుంచి అంతా ఫినిష్డ్ గూడ్స్ ఉంటుంది. మళ్ళీ తర్వాత సేల్స్ కన్వర్ట్ చేస్తాం కాస్ట్ షీట్లో. వినిపిస్తుందా? నౌ దీన్ని బేస్ చేసుకుని నాకు చెప్పండి, గ్రాస్ వర్క్స్ కాస్ట్ బోత్ ఫినిష్డ్ అన్ఫినిష్డ్ అయితే ఆ టోటల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మూడింటి నుంచేగా. వేటి నుంచి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఇవన్నీ యాడ్ చేస్తేనేగా గ్రాస్ వర్క్స్ కాస్ట్ వచ్చింది. నా మై క్వశ్చన్ ఇస్, ఇక్కడ రాసిన డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఇవన్నీ ఈ కాస్ట్ అన్ని వేటికి రిలేటివ్? ఫినిష్డా అన్ఫినిష్డా బోత్? అర్థమవుతుందా? బోత్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఇవి. నేను ఎన్కరైన మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మొత్తం అంతా ఫినిష్డ్ గూడ్స్ కోసం, అన్ఫినిష్డ్ గూడ్స్ కోసం, రెండింటికి కలిపి ఎన్కరైన కాస్ట్ అది. ఇస్ దట్ క్లియర్? హోప్ యూ గాట్ ఇట్. కాస్ట్ షీట్లో ఎప్పుడు కూడా డైరెక్ట్ మెటీరియల్ అంటే ఓన్లీ ఫినిష్ గుడ్స్ అని అనుకోవద్దు. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఫినిష్ గుడ్స్ యాజ్ వెల్ యాజ్ అన్ఫినిష్ గుడ్స్ రెండింటికి కలిపి ఉంటుంది. ఒకవేళ సమ్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది లేదనుకోండి, ఏం లేకపోతే అప్పుడు మొత్తం ప్రతి కాస్ట్ దేనికి రిలేటెడ్ అవుతుంది? ఫినిష్ గుడ్స్ అవుతుంది. అది మీరు క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోవాలి సమ్ బట్టి. ఇస్ దట్ క్లియర్? ఎస్. సో విత్ దిస్ వి అండర్స్టూడ్ నెట్ వర్క్స్ కాస్ట్ అండ్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఎంతవరకు మీరు బుక్లో రాయండి ఫస్ట్. మీ దగ్గర కాన్సెప్ట్ బుక్లో కాస్ట్ షీట్ ఉందని నాకు తెలుసు, అని స్టిల్ మీరు ఇది ఒక్కటే రాయండి. ఎందుకంటే ఇది వెరీ బేసిక్ రా, కనీసం నోట్స్లో ఒకసారి రాయాలి. ఒక్కసారి ప్లేబ్యాక్ సింగర్ సౌండ్ అందరూ హెడింగ్ చెప్పండి. ఇయర్ అండ్ డేట్, కాలమ్స్
particulars, amount rupees. First. Starts with somebody asked you, what is the difference between gross works cost and net works costs? What would you say? Gross works cost is related to both finished and unfinished goods. Net works cost is related to only finished goods. Perfect. Nice. So this is regarding the first part of cost sheet. ఇక్కడ నుంచి సెకండ్ సెగ్మెంట్ స్టార్ట్ అయ్యి లాస్ట్లో కాస్ట్ ఆఫ్ సేల్స్ రెండు అయింది. ప్రాబ్లీ ఓకే, నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది కాస్ట్ షీట్ డిస్కస్ చేద్దాం.